అనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో, ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పుపట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగులొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవ్వరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతోనున్నది. ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పటివరకు ఎన్జిఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ అంటే ఎక్కడైతే మనుషులు ఉండడానికి అవకాశం ఉందన్న దగ్గర ర్యాక్ మైనర్స్ తవ్వితే దాంట్లో మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది. అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు. సో ఫర్దర్గా చేయాలనంటే అది ఉధృతంగా బురద వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం. అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది. మట్టి తొలగించిన తర్వాత మిషన్తో పాటు